Yes, Sharon, good morning. Stand. How many heads of income are there in income tax? Yes, Balaji. Then don't come to class. క్లాస్కి రాకండి. ప్రతి పీరియడ్లో అడుగుతున్నాను కదా నేను. మరి ఎందుకు వస్తున్నారు క్లాస్కి? వాట్ ఈస్ ద యూస్? Yes, number 1. How many heads are there? 5, sir. What are they? Income from house property. Okay, first one. First in order you have to say. What is the first one? Income from salaries. Income from salary. Second one? Income from Bhavani, you have to go out. income from house property. Yes. Third one? Income from business. Income from business or profession. Fourth one? Income from sales or Capital gains. Simply say capital gains. Fifth one? others. Income from other sources. Very good. Listen up. So 5 heads are there. Income from salaries, income from house property, Capital income from business or profession, then capital gains and income from other sources. These are the 5 heads. Indian Income Tax Act was enacted in which year? Bhavani, it was enacted in which year? Indian Income Tax Act was enacted in which year? 19? 99. Don't say any year. As you wish. Yes, Lakshman? 1941. Number 1. 1961. Several times I told. Indian Income Tax Act was enacted in the year 1961. Number 1. Stand up. Lakshman also stand up. Indian Income Tax Act was enacted in the year 1961. భారత ఆదాయ పన్ను చట్టాన్ని 1961లో తీసుకొని రావడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 5 శీర్షికల కింద ఆదాయాల ద్వారా ఎంత వచ్చింది అనేది లెక్కగట్టి ఎంత పన్ను విధించాలో మనం లెక్కిస్తాము. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చాప్టర్ ఈజ్ ఓవర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ నౌ. గృహాస్తి నుండి ఆదాయానికి సంబంధించిన చాప్టర్లో మనం కొన్ని లెక్కలు చేసాము. గత 2 క్వశ్చన్ పేపర్స్ లెక్కలు కూడా చేయించాను మీతోటి. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫస్ట్. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? లక్ష్మణ్, No, sir. యూ కెన్ డూ నో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, యూ కెన్ ఈజీలీ డూ. Yes, sir. ఐ హోప్. తర్వాత నెక్స్ట్ హెడ్, అవర్ నెక్స్ట్ హెడ్ ఈస్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. రైట్? వాట్ ఈస్ బిజినెస్? Income person. Lakshman, you can sit and shoot. Yes? Income person. Kavya. Huh? Kavya. అంటే capital investment చేసేది. This number 1. What is business? వ్యాపారం అంటే అమ్మకాలకు వెరీ గుడ్. వస్తు సేవల యొక్క అమ్మకాలు, కొనుగోలు, కొన్ని సందర్భాలు ఉత్పత్తి కూడా. వస్తు సేవల యొక్క ఉత్పత్తి, అమ్మకాలు, కొనుగోలు చేసి లాభార్జన పొందే ఉద్దేశంతో ఏదైనా కార్యకలాపం చేస్తే దాన్ని వ్యాపారం. సో బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడ్యూసింగ్, పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఏ ప్రాఫిట్ మోటివ్. లాభార్జన అనేది ప్రధాన ధ్యేయంగా ఉండాలి. ఓకేనా? అంతేగాని నష్టం రావాలని ఎవరైనా వ్యాపారం ప్రారంభిస్తారా? నోబడీ విల్ స్టార్ట్ బిజినెస్ టు ఇన్కమ్ లాస్. ఎవ్రీబడి వాంట్స్ ప్రాఫిట్. ఓకే? విత్ ఎ ప్రాఫిట్ మోటివ్ వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ బిజినెస్ ఆర్గనైజేషన్. దెన్ వాట్ ఈస్ ప్రొఫెషన్? వృత్తి అంటే ఏంటి? అంటే వంశపారంపర్యంగా చేసేది. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ప్రొఫెషన్ ఏనా? అంటే వాళ్ళ తండ్రి డాక్టర్ కానవసరం లేదు కదా. ఎంతో మంది వృత్తి అంటే ఏంటి? ఒక ప్రొఫెషనల్ స్కిల్ విల్ బి దేర్. ఇట్ ఈస్ ఎర్నింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ స్కిల్. ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని సాధించి దాని ద్వారా కొంత ధనాన్ని సంపాదించే ఉద్దేశం ఉంటే, ధనాన్ని సంపాదిస్తూ ఉంటే దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కించడమే వృత్తి ద్వారా ఆదాయం. ఓకే? సో వ్యాపారం వేరు, వృత్తి వేరు. బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఓకే? సో నార్మల్లీ
You will be asked to calculate income from business or income from profession. This is the main proforma. మనకు in a question they will give profit and loss account. మీకు తెలుసండి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ at the end of financial year they will prepare profit and loss account, balance sheet. Both they will in first year you have done trading account, profit and loss, balance sheet మీరు చేశారు కదా. ఇక్కడ మనకు లెక్కలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తారు. మనం దాని నుంచి ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ బేస్డ్ ఆన్ దట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మరి మీరు అడగచ్చు అది అందులో నెట్ ప్రాఫిట్ ఉంటుంది కదా చివరిలో, అదే కదా మరి ఇన్కమ్ అయితే చేస్తారని మీకు డౌట్ రావచ్చు. కానీ అది కాదండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ పర్సన్ మనం ఎక్కువ పన్ను కట్టడానికి ఇష్టపడతామా, తక్కువ పన్ను కట్టడానికి ఇష్టపడతామా? అదొక కారణం. అందులో కొన్ని వ్యాపారానికి సంబంధించిన ఖర్చులు కూడా చూపిస్తాం, ఎందుకంటే పన్ను తక్కువ అవుతుందేమో. సో సమ్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, విచ్ ఆర్ నాట్ అడ్మిసిబుల్. నా సొంతానికి అయ్యే ఖర్చులు కూడా దాంట్లో చూపిస్తాను. నాకు ఆదాయం తగ్గితే పన్ను కూడా తగ్గుతుంది అని. దట్ ఈస్ నాట్ అలౌడ్. అది తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. టూ కాన్సెప్ట్స్ ఆర్ దేర్, టూ సర్టెనిటీస్ ఆర్ దేర్. నాకు తెలిసి అసలు ఎవరు పట్టుకోకపోతే కొంచెం పన్ను తగ్గించవచ్చేమన్న ఉద్దేశంతో కూడా నేను చేయవచ్చు. అట్లా ఒకటి. అతనికి తెలియకుండా అయ్యో ఇది ఇక్కడ చూపించాలో చూపించకూడదో తెలియకుండా కూడా నేను చేయొచ్చు, ఉద్దేశం పూర్వకంగా కాకుండా కూడా. దట్ ఈస్ వన్ రీజన్. అట్లానే సో దే ఆర్ నోన్ యాజ్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. అంటే పర్సనల్గా ఏమైనా వాడుకునే బిజినెస్లో చూపించాడు అనుకోండి, అది మీరు ఎలా చేయాలి, యూ షుడ్ నాట్ షో. దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో నెట్ ప్రాఫిట్ కింద ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అది ఇక్కడ వేసుకొని ఏమన్నా బిజినెస్కు సంబంధించిన ఖర్చులన్నీ దానికి కలపాలండి. ప్రాఫిట్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దోస్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్. అవి చదవగానే మీకు అర్థమవుతుంది. పర్సనల్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ బర్త్డే, పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడండి. ఇంట్లో కొడుకుదో, కూతురుదో, పెళ్ళాందో, మొగుడుదో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. అది వ్యాపారానికి ఏమైనా సంబంధమా? కానీ ఆ ఖర్చులు తెచ్చి ఇక్కడ చూపిస్తాడు. కొంచెం లాభం తగ్గాలని. లాభం తగ్గితే పన్ను తగ్గుతుంది కదా. ఓకే, సో అది చూడగానే మీకు అర్థమైపోయింది, ఓహో దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్. వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు యాడ్ బ్యాక్ టు ప్రాఫిట్. సో అట్లా సమ్ ఎక్స్పెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి దేర్ విచ్ ఆర్ ఇన్అడ్మిసిబుల్, విచ్ ఆర్ నాట్ అడ్మిటబుల్ యాక్చువల్లీ. ఓకే, అట్లానే మీకు ఇంతకు ముందు 5 హెడ్స్ ఉన్నాయని అనుకున్నాం. ఏమేంటి? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, దెన్ క్యాపిటల్ గెయిన్స్, దెన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అతనికి తెలియదు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ కూడా తెచ్చి ఇక్కడ చూపిస్తారండి. మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లెట్ us take for example, this is profit and loss account. It starts with మీకు తెలుసా ఇటు బై గ్రాస్ ప్రాఫిట్ అని వస్తుంది. ఇక్కడ చివరిలో 2 నెట్ ప్రాఫిట్ అని వస్తుంది, అంతేనా? ఇక్కడ అన్ని ఇన్కమ్స్ వస్తాయి, వేరే వేరే ఇన్కమ్స్ వస్తాయి. బై కమిషన్, బై డిస్కౌంట్స్, బై ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని ఇచ్చాడు అనుకోండి. ఇది హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ దీనికి సంబంధించింది కాదు కదా, బట్ హీ డస్ నాట్ నో, అతనికి తెలియదు. తెలియక ఇక్కడ చూపించాడు. మనం ఏం చేయాలి? అది దట్ ఈస్ ఇన్కమ్స్ ఆర్ అదర్ హెడ్స్, అది వేరే హెడ్ కింద చూపించాలి, ఇక్కడ కాదు కదా. కాబట్టి దాన్ని తీసివేయాలి. అర్థమైనా? సో అట్లా కొన్ని ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నాట్ అడ్మిసిబుల్ దే విల్ బి మెన్షన్డ్. సమ్ ఇన్కమ్స్ విచ్ బిలాంగ్ టు అదర్ హెడ్స్, ఆ విధంగా ఇస్తే వాటిని తీసేయాలి. అలానే కొన్ని ఎక్స్పెన్సెస్ అతను మెన్షన్ చేయడు, అతనికి తెలియదు అది రాస్తే తగ్గింపు వస్తుంది అని అతనికి తెలియదు, అతను మిస్ చేస్తాడు. బట్ యూ కెన్ ఐడెంటిఫై. అవి చూసి ఏమన్నా బిజినెస్కు సంబంధించిన ఎక్స్పెన్సెస్ అతను ఏమైనా మిస్ చేస్తే యూ హ్యావ్ టు ఐడెంటిఫై, యూ హ్యావ్ టు డిడక్ట్ ఫ్రమ్ ది నెట్ ప్రాఫిట్. ఓకే, అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అతనికి తెలవాలండి, అతను తెలవక తీసేయలేదు, మీరు తీసేయచ్చు. ఓకేనా? అట్లనే కొన్ని ఇన్కమ్స్ ఇంకా ఉన్నాయి, అతను చూపించలేదు, యూ హ్యావ్ టు యాడ్ బ్యాక్. ఓకే, కొన్ని బిజినెస్ ఇన్కమ్స్ ఉన్నాయి, ఇది మిస్డ్. సో అలా ఆ విధంగా చేసి ఎగ్జాక్ట్ ప్రాఫిట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఎగ్జాక్ట్లీ ప్రాఫిట్, వాట్ ఎవర్ ప్రాఫిట్ కమ్స్ దట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై, యూ హ్యావ్ టు షో. అర్థమైందా? యూ అండర్స్టాండ్? మనకు ఇన్కమ్ ట్యాక్స్ లో ఇది 3వ హెడ్. ఫస్ట్ హెడ్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ,
సెకండ్ హెడ్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, థర్డ్ హెడ్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో అందులో మనకు నార్మల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తారు, దాన్ని బట్టి నెట్ ప్రాఫిట్ ఉంటుంది కింద, అది మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ లాస్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? ఇక్కడ నెట్ లాస్ తోటి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ప్లస్ ఉన్నదల్లా మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్నది మైనస్. దీన్ని రివర్స్ చేస్తాం ఎగ్జాక్ట్. లాస్ ఇస్తే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ అవుతుంది, రివర్స్ అవుతుంది. డిడ్ యు అండర్స్టాండ్? సో బిజినెస్ కు సంబంధించిన ఖర్చులు ఏమన్నా ఉంటే వాటిని కలపాలి. ఇతర శీర్షికల కింద చూపించవలసిన ఆదాయాలు ఏమన్నా ఉంటే తీసివేయాలి. బిజినెస్ లోకి రావాల్సిన ఆదాయాలు ఏమన్నా ఉంటే కలపాలి. అట్లనే ఏమైనా అనుమతించబడే ఖర్చులు ఉంటే మిస్ చేస్తే మీరు తీసివేయాలి. సో ఈ విధంగా చేసి ఎగ్జాక్ట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది బిజినెస్ నుంచి, ఎగ్జాక్ట్ ఇన్కమ్ ఎంత అనేది యూ హ్యావ్ టు ఐడెంటిఫై. Did you understand? Yes. This is fundamentally what profits and gains of business or profession means. I hope you understood.